వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాజు. ఇవాళ క్రైమ్ వార్తలు ఏందో చూద్దాం. ఇంటి ముందు కారు ఎక్కబోయిండు, రొయ్యిన వచ్చి గుద్దిన కారు. అది పక్కా స్కెచ్, పోలీసుల నిర్ధారణ. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ దారుణ హత్య, ప్రమాదంగా చిత్రీకరణ. చివరికి బట్టబయలు, అది ప్రమాదం కాదు, హత్య. పోలీసుల దర్యాప్తు షురు. హైదరాబాద్ నగరంలో శనివారం మే 23, 2026 పొద్దుగాల జరిగిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ 63 సంవత్సరాలు దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరిగింది? శనివారం పొద్దున దాదాపు 5:30 గంటల టైంలో మోసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో ఉన్న తన ఇంటి ముందు ఖాజా మొయిజుద్దీన్ స్విమ్మింగ్కు వెళ్దామని బయటకు వచ్చిరు. ఆయన తన కారు వెనుక సీట్లో బ్యాగ్ పెట్టి డ్రైవింగ్ సీట్ ఎక్కబోతుండగా నెంబర్ ప్లేట్ లేని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెనుక నుంచి ఫుల్ స్పీడ్తో వచ్చి ఆయన బలంగా గుద్దింది. ఆ దెబ్బకు ఆయన దాదాపు 20 ఫీట్ల దూరం గాల్లోకి లేచి రోడ్డుపై పడిపోయారు. ఒంటి నిండా ఫ్రాక్చర్లై గాయాల పాలైన ఆయన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి అబిడ్స్లోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచిరు. అసలు ఎవరు చంపారు? కుటుంబ సభ్యుల ఆరోపణలు ఏంటి? కారణాలేంటి? ఇట్లున్నాయి, చూద్దాం. మొదట దీన్ని మామూలు హిట్ అండ్ రన్ ప్రమాదంగా అనుకున్న సీసీటీవీ ఫుటేజ్ చూశాక ఇది పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్టు తేల్చారు పోలీసులు. వక్స్ భూముల వివాదం ఇందుకు కారణం. చనిపోయిన మొయిజుద్దీన్ గత 35 ఏండ్లుగా హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మలక్పేట్, మల్లెపల్లి ప్రాంతాల్లో ఉన్న వక్స్ బోర్డు భూముల కబ్జాలు, ప్రైవేట్ ట్రస్టుల అక్రమాలపై ఆయన గట్టిగా గళం వినిపించారు. ఎంతో లీగల్ పోరాటం చేసిరు. మొయిజుద్దీన్ కొడుకు ఫరాన్, ఈయన కూడా లాయరే. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నగరానికి చెందిన 2 ప్రముఖ విద్యా సంస్థల నిర్వాహకులు మజహిదీన్ అలం ఖాన్, ఆయన తండ్రి మహబూబ్ అలం ఖాన్ల ప్రమేయం దీని వెనుక ఉందని ఆరోపిస్తున్నారు. వక్స్ భూముల కేసులను వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గతంలోనే బెదిరించిరని, దుబాయ్ వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చిరని కొడుకు చెబుతున్నారు. తన తండ్రిపై గతంలో గన్ ఫౌండరీ ఆఫీస్ దగ్గర, మసీదు దగ్గర 5 సార్లు దాడులు జరిగినాయని, అయినా ఆయన భయపడకుండా లీగల్ పోరాటం కొనసాగించరని ఫరాన్ కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసుల దర్యాప్తు నడుస్తుంది. పోలీసుల దర్యాప్తు ఎలా ఉంది చూద్దాం. హత్య కేసుగా మార్చారు పోలీసులు. మొదట యాక్సిడెంట్ అనుకున్న కొడుకు ఇచ్చిన ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 103(1) కింద పూర్తి స్థాయి హత్య కేసుగా మార్చిరు పోలీసులు. ఇందుకు 5 ప్రత్యేక బృందాలను నియమించారు. నిందితులను పట్టుకోవడానికి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 5 స్పెషల్ టీమ్స్ని రంగంలోకి దింపారు. ఆధారాల సేకరణ, నంబర్ ప్లేట్లని ఆ స్కార్పియో కారు ఎటు వెళ్ళిందనే రూట్ను సీసీటీవీ ఫుటేజ్ కెమెరాల ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. హత్యకు ముందు అక్కడ రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనలో న్యాయవాదులు ఈ ఘటన జరిగిన తర్వాత ఈ దారుణ హత్యను తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే పట్టుకోవాలని, లాయర్ల రక్షణ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ఘటనను ఖండిస్తూ దీని వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నారు. వార్తాపత్రికలు, మీడియా, సోషల్ మీడియా కథనాల ప్రకారం మనకున్న సమాచారం గిట్లున్నది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.